friends, welcome to the Job Update channel. Friends, ECIL Electronics Corporation of India Limited నుంచి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఆల్ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ జోనల్ బ్రాంచ్ సైట్ ఆఫీసెస్ లొకేటెడ్ అక్రాస్ ఇండియాలో మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. దీనికి లాస్ట్ డేట్ 5/6/2025 లోపల మీరు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ షార్ట్స్ రూపంలో ఇలా అయితే ఉంటాయి, ఇంపార్టెంట్ అప్డేట్స్. అలాగే వీడియోస్ సెక్షన్కి వచ్చినట్లయితే చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. అలాగే మనం 40K సబ్స్క్రైబర్స్కి అతి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మేము మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. అదేవిధంగా చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పొజిషన్స్ అయితే నోటిఫికేషన్ని చూద్దాము. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ అయితే వచ్చేసి ఈసీఈ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్లో 34, ఈఐ ఇన్స్ట్రుమెంటేషన్లో 2, సిఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 18, మెకానికల్లో 16, ట్రిపుల్ఈలో 5, సివిల్లో 3, కెమికల్లో 2, టోటల్ 80 వేకెన్సీ అయితే ఉన్నాయి. 4 years ఫుల్ డిగ్రీ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ మినిమం 60% రెలవెంట్ మార్క్స్తో ఉండాలి. 40,000 నుంచి 1,40,000 వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 27, యూఆర్ క్యాండిడేట్స్కి 27 years అయితే ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ అని క్లియర్గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ రీసెంట్గా అయితే వచ్చేసి మరొక నోటిఫికేషన్ కూడా చేశాను. సో అదేంటో చూద్దాము. సో అదైతే వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ టీ, ఇది ఐటీఐ వాళ్ళు అప్లై అయితే చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఐటీఐ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. సో ఈసీఐ నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ పొజిషన్స్ పడ్డాయి అని చెప్పేసి చూడండి. అబాల్మెంట్స్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో బాండ్ అయితే వచ్చేసి ఒకవేళ మీరు కాంట్రాక్ట్ కనుక బ్రేక్ చేసినట్లయితే సో 4 lakhs రూపీస్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకుని అయితే జాయిన్ అయితే అవ్వండి. సో బాండ్ ఉంది కాబట్టి కన్సర్న్గా ఉండాలి. సో రిజర్వేషన్ ఆఫ్ ద పోస్టులు అయితే వచ్చేసి ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెక్ చేసుకోండి. రిలాక్సేషన్ ఎగ్జామ్షన్స్ అయితే ఉన్నాయి. ఏజ్ అనేది మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే సిబిటి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సిబిటి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి 85:15 రేషియోలో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే వచ్చేసి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతాలో కండక్ట్ చేస్తున్నారు. అండ్ సిబిటి షెల్ హ్యావ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ డ్యూరేషన్ ఆఫ్ 120 minutes 100 questions అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark అయితే ఉంటుంది. అండ్ 0.25 నెగిటివ్ మార్క్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే అని చెప్తున్నారు. జనరల్ కండిషన్స్ ఒకసారి చూడండి. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఈసీఎల్ వెబ్సైట్ నుంచి అప్లై చేయాలి. అండ్ వీళ్ళకి 1000 రూపీస్ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 1000 రూపీస్ పే చేయాలి యాజ్ అప్లికేషన్ ఫీ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. నాన్ రిఫండబుల్ కూడా ఉంటుంది. మీరు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేయాల్సి అయితే ఉంటుంది. 5/6/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ అప్లై చేయడానికి కావాల్సిన లింక్ ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దీన్ని అప్లై చేసినట్లయితే మీరు అడ్వర్టైజ్మెంట్ 6 or 7 అయితే అడుగుతుంది. ఇది 6 నోటిఫికేషన్. సో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీకి అయితే అప్లై చేయండి. సో ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూలో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ ఫుల్ నేమ్, 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయాలి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మదర్ టంగ్, మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఈసీఎల్ ప్రీవియస్గా ఎంప్లాయా, సో హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ ఫర్ ఈసీఆర్ ఎర్లియర్గా అప్లై చేశారా, సో మీకు ఏమన్నా ఆర్ యూ అసోసియేటెడ్ విత్ డిఏఈ యూనిట్స్తో ఉన్నారా, మీరు ఏమైనా డిఏఈ దాంట్లో, సో ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడితో ఇవ్వండి. అలాగే తర్వాత పర్సనల్ డీటెయిల్స్ని వ్యాలిడేట్ చేయడానికి ఫోటో, మీరు అడ్రస్ ప్రూఫ్ కింద మీ డోర్ నెంబరు, అలాగే కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ క్రొనాలజికల్ ఆర్డర్లో 10th నుంచి మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్బీఐ పేమెంట్కి సంబంధించిన జర్నల్ నెంబరు, ఎస్బీఐ రెఫరెన్స్ నెంబరు అన్నీ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, జర్నల్ నెంబర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకటైతే ఓపెన్ చేశాను. చూడండి, ఇది రెఫరెన్స్ నెంబర్ అయితే జర్నల్ నెంబర్ కింద ఇవ్వాలి. వీళ్ళే బ్రోచర్ కూడా ఇచ్చారు. మీకు కావాలనుకుంటే నేను ఇక్కడ చూడండి, ఫ్రీక్వెంట్ సెలెక్ట్ ఎస్బీఐ పేమెంట్ లింక్, ఎస్బీఐ పేమెంట్ లింక్ ప్రొసీజర్ ఉంది కదా, దాంట్లో అయితే ఇచ్చారు శాంపుల్ ఫార్మాట్గా అయితే. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి లాంగ్వేజ్ ఎన్ని తెలుసు అది రాయండి. అప్లోడ్ డాక్యుమెంట్స్, తర్వాత అప్లోడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏంటో మెన్షన్ చేయండి. సో ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో, సో మీ దగ్గర ఏంటో అన్ని అప్లోడ్ సైజులు అయితే ఉండాలి. ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గానే ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.